ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. అయితే ఆయన అడిగి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్లో జరుగుతున్న తీరు, ముఖ్యాంశాలు ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. అయితే దాంట్లో భాగంగా ఈ యొక్క అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన అభిప్రాయం, ఆక్రోషం మరి ఏదైతే వెళ్ళగక్కుతున్నాడని అర్థమవుతుంది. ఆయన మాటలు బట్టి అదైతే అర్థమవుతుంది. మీరు గమనించిన అంశాలు ఏంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చ ఏంటంటే అమరావతి చట్టబద్ధత మీద తీర్మానం. ఆ తీర్మానంలో నిన్న అసెంబ్లీలో మొన్న అయింది కదా, 2 రోజుల క్రితం. ఆ తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులు 11 మందిని కూడా ఆహ్వానించారు. యాక్చువల్గా రావాలి. ఆ తీర్మానం చాలా అతి ముఖ్యమైన తీర్మానం అన్నమాట అది. ఎందుకంటే పార్లమెంట్లో కేంద్రం అడిగింది, మీరు తీర్మానం చేసి పంపించండి అమరావతి చట్టబద్ధత గురించి. మేము ఇక్కడ పార్లమెంట్లో క్యాబినెట్లో పాస్ చేసి, క్యాబినెట్ నుంచి పార్లమెంట్లో ప్రవేశపెట్టి, లోక్సభలో ప్రవేశపెట్టి, లోక్సభలో నుంచి మళ్ళీ రాజ్యసభలోకి పంపించి, రాజ్యసభలో కూడా పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆమోదం తెలిసిన తర్వాత అప్పుడు అమరావతికి చట్టబద్ధత వస్తుంది అనేది అసలు మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు 11 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి 2024 తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు. కనీసం వాళ్ళ యొక్క ఒపీనియన్స్, ఈ అమరావతికి చట్టబద్ధత చేద్దామా వద్దా, వాళ్ళ నిఖరమైన ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి ఏ పార్టీకైనా సరే. మాకు అమరావతి కాదు, మాది 3 రాజధానుల కాన్సెప్టు, లేకపోతే మేము ప్రజలందరూ 3 రాజధానుల కాన్సెప్ట్ని తిరగొట్టారు కాబట్టి, అమరావతి ప్రజలు కావాలన్నారు కాబట్టి మేము కూడా మార్చుకుంటున్నాం, అమరావతికి మేము కూడా ఫర్రేన్ అని ఆ విధంగా చెప్పడానికైనా వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలి. అమరావతిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, అమరావతి చట్టబద్ధత ఎలా చేస్తే బాగుంటుంది, ఇది వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ఓపెన్ అవకాశం ఉంది. రికార్డెడ్గా ఉంటాయి ఒపీనియన్స్ అన్నీ. అయినా సరే వాళ్ళు ఎవరు రాకపోగా ఇవాళ ఈ తీర్మానం, ఈ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సెంటర్కి పంపించారు. సెంటర్లో క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు బిల్లు. అక్కడ కూడా ఈ వైఎస్ఆర్సీపీ 4 ఎంపీలు ఉన్నారు లోక్సభలో. వాళ్ళు అటెండ్ అవుతారో లేదో అది కూడా ఇంకా సందిగ్ధమే. ఇప్పుడే జస్ట్ జరగబోతుంది. పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెడుతున్నారు అమరావతి తీర్మానాన్ని. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డైరెక్ట్గా క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఆ ప్రవేశపెట్టిన దగ్గర ఎవరికి సామాన్యంగా దీని మీద వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఆ 4 ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అనుకూలమని చెప్తా మిథున్ రెడ్డి గారు చెప్పారు. చెప్పి రైతులకి మీరు బాధ పెట్టకుండా వాళ్ళకి సరిగ్గా సహాయం చేయండి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ పార్లమెంట్లో. అదే మరి అసెంబ్లీలో కూడా వాళ్ళు 11 మంది కూడా వచ్చి చెప్పొచ్చు కదా. చెప్పకుండా ఇప్పుడు పార్లమెంటు సమావేశం జరగబోయే ముందు, గంట ముందు, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి 2019-24 మధ్యలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడే జస్ట్ ఒక ½ అన్ అవర్ నుంచి నేను ఆ ప్రెస్ మీట్ వెంట మధ్యలో ఈ చర్చా కార్యక్రమాల్లోకి వచ్చాను. నేను ఈ అరగంటలో చెప్పిన వినది ఏంటంటే, నిజాయితీ లేని ప్రెస్ మీట్ అనమాట అది. ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీ లేదు. పూర్తిగా ఆక్రోశం, పూర్తిగా ఓటమి చెందారు. కేవలం అమరావతి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్తోనే మేజర్ ఫ్యాక్టర్ అసలు ఎలక్షన్స్ 2024లో. అమరావతి కాదు 3 రాజధానులు అన్నందుకే ప్రజలు 151 నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. సరే, ప్రజలు చెప్పిన ప్రజల యొక్క కోరిక మీద మేము మార్చుకుంటున్నామని ఉందా? లేదు. ఎగోయిస్టిక్ యాటిట్యూడ్ అనమాట. స్టిల్ నేను ఆయన ప్రెస్ మీట్ విన్నా ఇప్పుడు వరకు. దాంట్లో ఏం చెప్తాడంటే ఆయన అసలు ఇప్పుడు కాదు, అసలు ఏ లీడర్ అయినా సరే ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉండాలి. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఈ పార్టీకి సిద్ధాంతం లేదు ఇక్కడ. సిద్ధాంతం ఏంటి? ఒకసారి ఒక రాజధాని అంటారు. అమరావతి రాజధానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, 30,000 ఎకరాలు ఉండాలి అని ఒకసారి అసెంబ్లీలో మాట్లాడతారు. తర్వాత 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి 3 రాజధానులుగా చేస్తామని ఇంకోసారి బిల్లు పెడతారు. అది మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ బిల్లును రద్దు చేసుకుంటారు. అవి కొన్ని రోజులు అయిన తర్వాత కౌన్సిల్ రద్దు చేయండి, కౌన్సిల్లో పాస్ అవ్వలేదు కాబట్టి, ఈ 3 రాజధానుల బిల్లు పాస్ అవ్వలేదు కాబట్టి కౌన్సిల్ రద్దు చేయాలన్నంత తీక్షణంగా వెళ్ళారు వాళ్ళు. కౌన్సిల్నే రద్దు చేయాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రపోజ్ చేశారు. ఒక కన్సిస్టెంట్గా
నాకు అమరావతి రాజధాని అనే సిద్ధాంతం లేదు వాళ్ళకి. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు, ఆ 3 రాజధానుల బిల్లు కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఎప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర రైతులు వెళ్ళినప్పుడు తిరుపతి చేరుతున్న సమయంలో 3 రాజధానుల బిల్లు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇంకా పకడ్బందీగా పెడతామని మరుసటి రోజు చెప్పారనమాట. అందరూ అనుకున్నారు, చాలా సంతోషపడ్డారు. 3 రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకున్నాడంటే చాలా జ్ఞానోదయం అయింది, చక్కగా చేసుకున్నాడు. కానీ ఎమ్మటే నేను దీనికంటే పకడ్బందీ అయిన బిల్లు పెడతాను అని చెప్పాడు అనమాట. అది అయిపోయింది. తర్వాత ప్రజలందరూ తిరస్కరించారు, వైఎస్ఆర్సీపీ పార్టీని తిరస్కరించి కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమంటారు, వాళ్ళ పార్టీలోనే సకల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఏమంటాడు, మాకు అమరావతి రాజధాని అభ్యంతరం లేదు అంటాడు ఆయన. అదే ఆయన కూడా ఇప్పుడు అధ్యక్షుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇంత 30,000 ఎకరాలు 50,000 ఎకరాల్లో రాజధాని ఎందుకు, గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాల్లో రాజధాని కడితే సరిపోద్ది కదా అంటాడు. మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్లో మొదలుపెట్టాడు, రాజధాని మీద పూర్తిగా అటాక్ చేయటం బిగిన్ చేశాడు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో పూర్తిగా అవినీతి చేస్తున్నారు, అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి ఈ తీర్మానం అంటూ ఒకటి పిలిచారు, అసెంబ్లీ పిలిచారు, కౌన్సిల్ని ఎందుకు పిలవలేదు, కౌన్సిల్ని పిలిచినట్టయితే కౌన్సిల్లో మా సభ్యులందరూ కడిగి పారేసేవాళ్ళు తెలుగుదేశాన్ని, అంటే కూటమి ప్రభుత్వాన్ని, అందుకనే పిలవలేదు అన్నారు. యాక్చువల్గా ఇది తీర్మానం చేయమని కేంద్రం అడిగినందువల్ల అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. ఈ తీర్మానం సెంటర్కి వెళ్ళింది, సెంటర్లో క్యాబినెట్ ఆమోదం ఉంది, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దానికి కౌన్సిల్ యొక్క అవసరం లేదనమాట టెక్నికల్గా. అదే బిల్ అయితే అసెంబ్లీలో పెట్టాలి, కౌన్సిల్లో కూడా పెట్టాలి. ఆయన ఉద్దేశం ఏంటి, అసలు దాంట్లో నిజాయితీ లేదు ఆయన మాట్లాడేదాంట్లో. కౌన్సిల్లో పెడితే మా వాళ్ళు కడిగేసేవాళ్ళు, ఇంత డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్ని అప్పులు అయిపోతున్నాయి, రాష్ట్రంలో పథకాలకు ఏమీ డబ్బులు పెట్టకుండా డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తున్నారనే వాదన మొదలు పెట్టాడనమాట. ఎన్నిసార్లు చెప్పినా అమరావతికి ప్రజల సొమ్ము, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము, ఒక్క పైసా కూడా మేము ఖర్చు పెట్టము అని 100 సార్లు చెప్పారు. అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియంట్ క్యాపిటల్ అని చెప్తున్నారు, అందుకే దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు దగ్గర 60,000 కోట్ల పని జరుగుతుంది అమరావతిలో. దాంట్లో 15,000 కోట్లు ADB వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి, ఒక 5,000 కోట్లు జర్మన్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి, ఒక 11,000 కోట్లు హుడ్కో నుంచి వస్తున్నాయి. దగ్గర 31,000 కోట్లు ఆల్రెడీ వీళ్ళకి సఫిషియెంట్గా ఫండ్స్ ఉన్నాయి అమరావతి డెవలప్మెంట్కి. ఈ 15,000 కోట్లు కేంద్రం హామీతో తీసుకొచ్చారు, హుడ్కో రుణం కూడా. ఈ 15,000 కోట్లకి కేంద్రమే హామీ, ఇన్ ఫ్యూచర్ కేంద్రమే దాన్ని పే చేసేటట్టు కూడా ఒక ఒప్పందం ఉందన్నమాట. కాబట్టి అది మన రాష్ట్రం మీద, మన అమరావతి మీద బర్డెన్ కాదు. ఈ 5,000 కోట్లు జర్మన్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు, 11,000 కోట్లు హుడ్కో నుంచి తీసుకొస్తున్నారు. ఇంకా తర్వాత బ్యాంక్స్, SBI అన్ని డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ ఆఫర్ చేస్తున్నాయి లోన్స్. ఎందుకంటే అమరావతి సక్సెస్ఫుల్గా చంద్రబాబు గారి మీద నమ్మకంతో అమరావతి చక్కగా జరుగుద్దని వరల్డ్ బ్యాంక్కి, ADBకి వీళ్ళందరికీ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఫండ్స్ అన్నీ ఇస్తున్నారు. అదిగాక వీళ్ళు అమరావతి మీద ఇతనికి ఎంత విషం ఉందంటే, ఎంత విషం కక్కుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకు అమరావతి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళతో 2014-19లో కూడా అమరావతి అనేది కమరావతి అనో, భ్రమరావతి అనో, ఎడారనో, శ్మశానమనో, ఇది మునిగిపోతుంది, కృష్ణా ఒడ్డునుందనో, ఎన్ని రకరకాల కామెంట్స్ చేసి ఉన్నాడు. అమరావతి వస్తం అనేది, ఈ పనులు కూడా చకచక జరగటం అనేది ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదనమాట. ఇవాళ ఏం చెప్తున్నాడు ప్రెస్ మీట్లో, ఆల్రెడీ 50,000 ఎకరాలు ఉన్నాయి, 50,000 ఎకరాల్లో 34,000 ఎకరాలేమో ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు, 20,000 ఎకరాలేమో గవర్నమెంట్ది, గవర్నమెంట్ ల్యాండు. 50,000 ఎకరాలకి చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే ఎకరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ₹1,00,00,000 అవుతుంది. 50,000 ఎకరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎకరానికి 2,000 కోట్లు చొప్పున 1,00,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఉన్న ఆల్రెడీ జరుగుతున్న వర్క్స్కే 1,00,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు కావాలని మళ్ళా అడుగుతున్నాడు. దాంట్లో 20,000 ఎకరాలకు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించేశారు. ఇంకా 30,000 ఎకరాలు తీసుకుంటే 20-30 కలుపుకుంటే మొత్తం 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలకి ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తీసుకున్న 2,00,000 కోట్లు కావాలి. ఈయన ఖర్చు పెట్టింది 2014-19 మధ్యలో 5,000 కోట్లేనని ఆయన ప్రెస్ మీట్లో చెబుతున్నాడు. 2014-19 మధ్యలో ఆయన ఖర్చు పెట్టింది 10,000 కోట్లు. ఆ రికార్డు కూడా తప్పే. 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు.
ఆయన ఇప్పుడు ఏమంటాడు, 12 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏమి సాధించారా అని అడుగుతున్నాడు ఆయన. 5 సంవత్సరాలు వచ్చి నాశనం చేస్తే 12 ఏళ్ళు ఎక్కడ ఉంటుంది? నువ్వు పూర్తిగా పాడు పెట్టావు, ఉన్నదాన్ని ధ్వంసం చేసి అమరావతిని నానా దుర్మార్గంగా పనిచేసావు. నువ్వేమంటున్నా, నన్ను తిట్టుకోవటానికే 5 గంటలు మీటింగ్ పెట్టారు అసెంబ్లీ, నన్ను తిట్టుకుంటున్నారు అని చెప్పాడు. అచ్చెన్నాయుడు గారు చాలా బాధపడ్డాడు. దుర్మార్గుడు అన్నాడు అనమాట. దుర్మార్గుడు అంటే రికార్డ్స్ నుంచి కూడా తీసేశారు. ఎంతో సంస్కారవంతంగా అసెంబ్లీ సెషన్స్లో ఒక వర్డ్, అన్పార్లమెంటరీ వర్డ్ కూడా దుర్మార్గుడు అనే వర్డ్ ఆయన చెప్పేశాడు. చెప్తే అది స్పీకర్ దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాడు. అంత సంస్కారవంతంగా అసెంబ్లీ నడిపారు. నిన్ను తిట్టలా, ఉన్న ఫ్యాక్టులు చెప్పారు. ఇప్పుడు అమరావతికి నువ్వు ఒప్పుకున్నావు, 30,000 ఎకరాలు కావాలన్నావు, 5 సంవత్సరాలు అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది, నీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మడం ఎందుకు తెప్పావు? 30,000 ఎకరాలకు నేను ఒప్పుకున్నానని చెప్పావు కదా. మడం తెప్పి నువ్వు 3 రాజధానులు అనే 3 ముక్కలు ఆటాడి రాష్ట్రాన్ని సర్వనాశనం ఎందుకు చేసావు? అక్కడ నీ పరిపాలన ఎక్కడ మొదలైంది? ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టావు. అమరావతిలో 70%, 80%, 90% అయిన బిల్డింగ్స్ అన్నింటినీ నువ్వు పాడుపెట్టావు. ఎవరికి నష్టం? ఎవరి డబ్బు అది? ఈ ఐకానిక్ టవర్స్ పునాదులు వేశారు, ఆ పునాదులన్నీ పాడుపెట్టి ఒక నదిలాగా తయారైపోయినాయి. 5 సంవత్సరాల పాటు పునాదులు మునిగిపోయి. అట్లాగే నువ్వు అరణ్యంలాగా తయారు చేసావు అమరావతిని మొత్తాన్ని. ఆ జంగిల్ క్లియరెన్స్కి 37 crores అయినాయి. అది చూసిన వాళ్ళు ఎవరైనా ఎంత దుర్మార్గం అనుకుంటారు? దుర్మార్గుడు అనే పదం అనేది అసెంబ్లీలో వాడటం తప్పో రైటో నాకు తెలియదు, కానీ ప్రజలందరూ ఇతను చేసిన దాన్ని దుర్మార్గమే అనుకుంటున్నారు, అరాచకమే అనుకుంటున్నారు. అంత 30,000 ఎకరాలు రైతులు త్యాగంతో వచ్చిన ల్యాండు, రాష్ట్రం కోసం త్యాగం చేసి ఇచ్చిన ల్యాండ్కి ఆయన ఒక అరణ్యంలాగా తయారు చేశాడు. ఉన్న బిల్డింగులు పూర్తి చేయొచ్చు కదా. సరే, అసెంబ్లీ, సెక్రటరియేటు, హైకోర్టు అన్నీ అక్కడి నుంచే నడుస్తున్నాయి. 2014-19 మధ్యలోనే అయిపోయినాయి. ప్రపంచ స్థాయి అసెంబ్లీ, ప్రపంచ స్థాయి హైకోర్టు, ప్రపంచ స్థాయి సెక్రటరియేట్స్ కట్టదామనే ఉద్దేశంతో ఇది టెంపరీ బిల్డింగ్స్ అన్నాడు. దాన్ని ఎలక్షన్స్లో సాగ్గా తీసుకుని ఇక్కడ ఒక రాయి కూడా పెట్టలేదు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఒకటి కూడా లేవు, ఇవన్నీ టెంపరీ కట్టారని అదొక వాదన పెట్టారు. అవి ట్రాన్సిట్ అనమాట. ఇమీడియట్గా మనం పనిచేసుకోవడానికి, మనకి రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇమీడియట్గా బిల్డింగ్స్ కట్టేసి పరిపాలన అక్కడి నుంచి సాగించారు. మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనే చంద్రబాబు నాయుడు గారి విజన్ని అర్థం చేసుకోలేక ప్రజలు కూడా పొరపాటున 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ని ఓడించారు. వీళ్ళు ఉన్న బిల్డింగ్స్ అన్నీ పాడుపెట్టినందువల్ల ఎంత నష్టం, ఎవరు ప్రజలు నష్టం? ఇవాళ నువ్వు చెబుతున్నావు 5,000 కోట్లు పెట్టి కట్టారు అంతేను, ఇప్పుడు ప్రస్తుతానికి 2,000 కోట్లే ఖర్చు పెట్టారు అంటున్నావు నువ్వు. కాబట్టి నువ్వు చెప్పే ప్రెస్ మీట్ ఏంటంటే, ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో కూడా అర్థం కాల. ఆ ప్రెస్ మీట్ పెట్టిన దానికి రీజన్ ఏంటి? నువ్వు చెప్పదలుచుకుంది ఏదో అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టా? నువ్వు చెప్పదలుచుకుని ఈ 4 మొక్కలో ఈ 2 లక్షల కోట్లు అయిపోతాయి, ఈ 1,00,000 ఎకరాలు తీసుకుంటే 2 లక్షల కోట్లు ఎప్పుడు తీర్చుతుంది, ఎన్ని రోజులకి తీర్చుతారు, ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఎవరికి తీర్చక్కర్లా. అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్. అది ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేస్తుంది. ఎందుకంటే ఆ ల్యాండ్స్, ఎడిషనల్ ల్యాండ్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కానీ వాళ్ళకి అమ్ముకున్నప్పుడు వచ్చే డబ్బులతో ఈ బాకీలన్నీ తీరుస్తారు. అది మెయిన్ కాన్సెప్ట్. అది సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్ అనమాట. అలాంటి దానికోసం ఇది లాంగ్ ప్రాసెస్. ఇవాళ 5 సంవత్సరాలనో 10 సంవత్సరాలనో అయ్యే క్యాపిటల్ కాదు. నువ్వు ఎడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వాటరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వీటికే ఈ ఖర్చు, బిల్డింగ్స్ ఎక్స్ట్రా అని చెప్తున్నావు నీ ప్రెస్ మీట్లో. 4,700 కోట్లు పెడుతున్నారు సెక్రటరియేట్కి కానీ, హైకోర్టుకి కానీ, అసెంబ్లీకి కానీ. అది మన భారతదేశం గర్వించదగ్గ రాజధానిగా మారుతుంది. అది బడ్డని ఎవరికి పడకుండా, నువ్వు పథకాలకు పడకుండా రాష్ట్రంలో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చి నువ్వు ప్రజల్ని తప్పుగా పట్టించడానికి నీ ప్రెస్ మీట్ ఉంది. కానీ దాంట్లో ఏమీ పర్థం లేకుండా ఉందన్నమాట. ఈ చట్టబద్ధత కూడా కేవలం నీ యాటిట్యూడ్ చూసే పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ పొరపాటున నువ్వు మళ్ళీ ఏమన్నా వస్తే నువ్వేదన్నా మారుస్తావేమో అనే భయం రైతుల్లో ఉంది, చాలామందిలో ఉందన్నమాట. అందుకని ఎవరు వచ్చినా సరే మారకుండా ఉండటం కోసం ఈ తీర్మానం చేసి పార్లమెంట్లో చట్టం చేస్తున్నారు. అయినా సరే పూర్తిగా ఇంత 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి అమరావతిని మనం నిర్మించుకున్న తర్వాత నువ్వు కనుక మార్చుకోదలుచుకుంటే, క్యాపిటల్ మార్చాలని నువ్వు ప్రయత్నిస్తే
ప్రజలు ఓట్లేసేదాకా 5 సంవత్సరాలు కూడా ఆగరప్పుడు ప్రజలు విపరీతంగా నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొడతారనమాట. కాబట్టి నువ్వు లీగల్గానో అసెంబ్లీలో చట్టబద్ధతగానో నేను మళ్ళా వస్తాను, మళ్ళా వస్తే నేను మళ్ళా చట్టం చేసి మళ్ళా కూడా దీన్ని మార్చే అవకాశం ఉందని కూడా నువ్వు చెప్పావు ఇందాక ప్రెస్ మీట్లో. అంటే నీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ నేను మారుస్తాను అనే ఉద్దేశం నీకు మైండ్లో ఎక్కడ ఉంది? అలాంటి ఎప్పుడు పెట్టుకోకుండా ఉంటాం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పటికైనా నువ్వు మారు. ఎందుకంటే ప్రజలందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు, అమరావతిని సొంత రాజధానిగా ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ. నువ్వు వైజాగ్లో క్యాపిటల్ పెడతా ఉన్నావు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. వైజాగ్ వాళ్ళు తిరస్కరించారు. వైజాగ్లో ఒక్కొక్కరికి స్టేట్ ఫస్ట్ మెజారిటీ వచ్చింది అసెంబ్లీలో, పార్లమెంట్లో 5 లక్షల మెజారిటీ వచ్చింది. క్యాపిటల్ నువ్వు అక్కడ పెడతానంటే అక్కడ తెలుగుదేశానికి ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే వాళ్ళు క్యాపిటల్ అక్కడ అక్కర్లేదు అని చెప్తున్నారు అనమాట. ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఉండాలి కానీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉండకూడదు. అధికారం, అడ్మినిస్ట్రేషను ఇదంతా సెంట్రలైజ్డ్గా ఉండాలి. ఇది 13 జిల్లాల్లో సెంటర్లో ఉంది కాబట్టి సరైన లొకేషన్లో ఉంది. బ్రహ్మాండమైన వర్కులు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఆనందంగా వెళ్ళి చూసి వస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ 1 రోజులో 2 రోజుల్లో 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో క్యాపిటల్ కంప్లీట్ అయ్యేది కాదు. గవర్నమెంట్ ఆఫీసులు కానీ క్వార్టర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక 3-4 ఇయర్స్లో అవడానికి అవకాశం ఉంది. రియల్ డెవలప్మెంట్ అంతా రావాలంటే ఇప్పుడు ఎక్స్పాండెడ్, ఇప్పుడు మళ్ళీ 40-50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు అంటున్నావు కదా, ఆ డెవలప్మెంట్ అంతా రావాలంటే ఒక 10 ఇయర్స్ పైన పడుతుంది. ఈలోపు ఇక్కడ ఈ ఆల్రెడీ తీసుకున్న 30,000 ఏకర్స్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ 20,000 ఏకర్స్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 లోపల పూర్తవుతుంది. ఇప్పుడు పెట్టుకున్న టైం బౌండ్ ఇది ప్రణాళికల ప్రకారం. కాబట్టి నువ్వు దీని గురించి ప్రజలందరూ ఎక్కడో నష్టపోతున్నారు, ప్రజల సొమ్ము తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు, చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ తీర్మానాలు పెట్టాడు, ఇవన్నీ నువ్వు అపోహలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పనికిరాని ప్రెస్ మీట్. దాంట్లో ఒక్క పాయింట్ కూడా వ్యాలిడిటీ లేదు, ఒక్క పాయింట్కి కూడా. 2 లక్షల కోట్లు అవుతాయి, 2 లక్షల కోట్లు ఒక్క రోజులో పెట్టరు, 2 లక్షల కోట్లు అవ్వచ్చు, 3 లక్షల కోట్లు అవ్వచ్చు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు డెవలప్మెంట్ కనుక జరుగుతూ ఉంటే. అదంతా ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్రాసెస్. పర్ ఇయర్ ఇప్పుడు దగ్గర 60,000 కోట్ల పని జరుగుతున్నాయి. 5 సంవత్సరాలు అనుకోండి, 10లో 5 12,000 కోట్లు, సంవత్సరానికి 12,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవ్వట్ల. అది మన స్టేట్ బడ్జెట్ నుంచి కానీ మన ప్రజల డబ్బు కానీ ఒక్కటి కూడా 5 పైసలు కూడా వాడుకోవట్ల. అటువంటిది నువ్వు ప్రజల డబ్బులన్నీ పథకాలన్నీ తీసేసి దీనికి మాట్లాడుతున్నారు అంటావు, పథకాల గురించి మాట్లాడతావు, పథకాల్లో సూపర్ 6 గురించి మాట్లాడతావు. సూపర్ 6 సూపర్గా సక్సెస్ అయింది, సూపర్ హిట్ అయిందని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వృద్ధుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, నువ్వు 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు గడిచినాయి. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అలాగే ఫ్రీ బస్సు ఇస్తున్నారు, అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు 20,000, నువ్వు ఇచ్చింది 13,000. అన్నదాత సుఖీభావతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేరన్నావు. ప్యాడీ అమ్ముకుంటే 24 గంటల్లో డబ్బులు వస్తున్నాయి, రైతులకి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆటో డ్రైవర్స్కి 15,000 ఇస్తున్నారు, మత్స్యకారులకి. అసలు ఇవ్వనిది ఎక్కడుంది? రైతులకి అన్నదాత సుఖీభావ. బ్రహ్మాండంగా పేదలకు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు రద్దు చేసావు కదా, ఎంత పాపం ఒడిగట్టుకున్నావు. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఎంత దేదీప్యమానంగా సక్సెస్ఫుల్గా ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. ఒక అన్నా క్యాంటీనే కాదు, ఈ సూపర్ 6లో ఇంకా మిగిలిన 2 ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఒకటి, ఆడబిడ్డ పెన్షన్ ఒకటి. వాటికి కూడా ఆల్టర్నేటివ్స్ ఏంటో ఎలా చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సిన్సియర్గా ఆలోచిస్తున్నారు. ఇట్లా నీ ప్రెస్ మీట్ గంటలు చెప్పుకుంటే నీ వీడియో కూడా గంటలు నీకు రిప్లై ఇవ్వలేను. ఇంతవరకు కంటెంట్ ఫుల్గా వచ్చేసింది కాబట్టి ఇక్కడ విరమిద్దాం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.